దేవుడు నీతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన నిజంగా ఆశిస్తున్నాడు, ఆయన నిజంగా కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు దేవునితో సహవాసం లేకుండా ఇష్టానుసారం తిరిగేవేమో, గాడ్ ఈజ్ కాలింగ్ యూ దిస్ మార్నింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అండ్ ఐ టెల్ యూ, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఆ సహవాసాన్ని కలిగి ఉంటావో, యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీ జీవితం మునుపటి వల్ల ఉండబోదు. ఆయనతో సహవాసం లేనప్పుడు, ఆయనతో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు నీకున్న ప్రతి సమస్య చాలా పెద్దదిగానే కనబడుతుంది. నీకున్న ప్రతి ఇబ్బంది చాలా గొప్పగానే కనబడుతుంది. ఇంకా నేను ఈ సమస్యలోంచి బయటికి రాలేనేమో, ఈ ఇబ్బందులు నేను బయటికి రాలేనేమో, ఈ ప్రతికూల వాతావరణమే నా జీవితాన్ని ముగింపులో తీసుకొచ్చేస్తుందేమోనన్న భయము, ఆందోళన, కలవరము, అలజడి, ఇవన్నీ నీ జీవితంలోకి వస్తాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నీ జీవితంలో శక్తి లేదు, బలం లేదు. You have become a powerless Christian because you don't have any relationship with God. అయితే ఎప్పుడైతే నువ్వు దేవునితో కలిగి ఉంటావో, దేవునితో సహవాసం కలిగి ఉంటావో, నీ చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది ప్రక్కదారిలో జీవిస్తున్నా, నీ చుట్టూ ఎంతమంది పతనమైపోతున్న పరిస్థితులను ఉన్నా, నీవు మాత్రం నిలబడే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నేను నిలబెట్టే ప్రభువు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నడిపించగలిగే ప్రభువు చేతిని నువ్వు పట్టుకున్నావు కాబట్టి, గాఢ అంధకారపు లోయలో ఒకవేళ నువ్వు ప్రయాణించాల్సి వచ్చినా నువ్వు దానికి ఏం చేయవు? భయపడవు. గాఢ అంధకార లోయ అంటే అదో పెద్ద లోయ హిమాలయ పర్వతాల్లో ఉంటుంది అనుకోకండి. ఆ లోయ ఎక్కడో, కొన్నిసార్లు మన జీవితాల్లోనే అలాంటి లోయ అనుభవాలు. నిన్నటిదాకా బాగానే ఉంటే పరిస్థితులు ఒక్కసారిగా కుటుంబంలో ఒక అలజడి, నిన్నటిదాకా బాగానే ఉంటే పరిస్థితులు ఒక్కసారిగా దేహంలో ఒక అనారోగ్యం, ఒక రుగ్మత, ఒక బలహీనత. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇది ఒక భయంకరమైన వ్యాధమ్మ, ఒక రోగం అని చెప్పగానే అసలు ఏమవుతుందన్నంటే పరిస్థితి మన జీవితంలోకి వస్తున్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి అంటే, అలాంటి సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా దేవుని కొరకు జీవించాలనుకుంటే, పట్టుకో, యేసయ్య చేతిని పట్టుకో గట్టిగా. ఆయనతో ఒక సంబంధాన్ని ఎప్పుడు తెంచుకోవద్దు. ఒకవేళ ప్రభువుని వెతికే ప్రక్రియలో, ప్రభువుని కలిగి ఉండే ప్రక్రియలో, ప్రభు హస్తాన్ని పట్టుకునే ప్రక్రియలో ఒకవేళ లోకసమన వ్యక్తుల చేతులు వదిలిపెట్టగలిగితే వదిలిపెట్టేసే పర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. ఆయనే నీకు జీవము, ఆయన నీకు ఆధారం, ఆయన నీ సమస్తం, ఆయన నీ ఆశ్రయం. మహోన్నతుడైన దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అంటే ఆయనతో ఒక అవినాభావ సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి.